కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడు ఏడుకొండల్లో కొలువైన శ్రీనివాసుడిని కొంగు బంగారంగా కొలుచుకుంటారు భక్తులు. ఇక తిరుమలకు వచ్చే భక్తులతో పాటు స్వామివారికి తలనీలాలను సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో కొండపై ప్రధాన కళ్యాణకట్ట కాంప్లెక్స్ ను ఆధునీకరించాలని నిర్ణయించింది టీటీడీ. రద్దీ, అసౌకర్య పరిస్థితులపై టీటీడీకి పదే పదే ఫిర్యాదులొస్తున్నాయి. తిరుమల పవిత్రతను కాపాడుకుంటూనే పరిశుభ్రత, వెంటిలేషన్, లైటింగ్, భద్రతను మరింత మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇవ్వనుంది టీటీడీ. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తుంటారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక కొండపై భక్తులకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను తీర్చడానికి కళ్యాణకట్ట కాంప్లెక్స్ ని ఆధునీకీకరించడానికి నిర్ణయించింది టీటీడీ పాలక మండలి. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా బోర్డు ఆమోదం తెలిపింది. దీనివల్ల కాంప్లెక్స్ లో పరిశుభ్రత, రద్దీ నియంత్రణ, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు తలనీలాల సమర్పణలో ఆచార వ్యవహారాలు, అక్కడి పవిత్రతకు భంగం వాటిల్లదని అభిప్రాయపడుతోంది టీటీడీ. ఇప్పటికే డిజైన్ కన్సల్టెంట్లను ఎంపోనల్ చేయడానికి చర్యలు చేపట్టింది. భక్తులకు మరింత సౌకర్యవంతంగా, పరిశుభ్రంగా, ఆధునిక సౌకర్యాలతో కళ్యాణకట్ట ఏర్పాటు చేస్తే తలనీలాలు సమర్పించే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తోంది టీటీడీ. దీంతో తిరుమలేశుడి రాబడి కూడా మరింత పెరుగుతుందని పాలక మండలి యోచిస్తుంది. ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ప్రయోగాత్మకంగా మోడ్రన్ కళ్యాణకట్ట నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారికి హుండీతో రోజుకి 4 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకునే యాత్రికుల్లో సగం మంది మాత్రమే సమర్పించే తలనీలాలతో ఏటా 150 కోట్ల ఆదాయం వస్తోంది. ఇంకా ఎక్కువ మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తే ఆ ఆదాయం మరింత పెరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల రాబడి పెరిగే సంస్కరణ చేపట్టారు. అందులో భాగంగానే ఆధునిక కళ్యాణకట్ట ఏర్పాటని అంటున్నారు అధికారులు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే భక్తులు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. తలనీలాలు సమర్పిస్తామని దేవునికి మొక్కు పెట్టుకోవటం ఓ ఆచారంగా వస్తుంది. తలనీలాల మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరుమల వచ్చేవారు వేలల్లోనే ఉంటారు. తిరుమలలో ప్రస్తుతం 3 అంతస్తుల భవనంలో కళ్యాణకట్ట నిర్వహిస్తున్నారు. రద్దీ పెరగడంతో వసతి గృహ సముదాయాలకు కూడా కళ్యాణకట్టను విస్తరించారు. దీంతో తిరుమలలో మినీ కళ్యాణకట్టల సంఖ్య 11కు చేరింది. వీఐపీ వసతి గృహాలతో పాటు సాధారణ యాత్రికులు బస చేసే సముదాయాల్లో కూడా కళ్యాణ కట్టలు ఏర్పాటు చేశారు. ఇక్కడి యాత్రికులకు ఫ్రీగా గుండు చేయించుకోవటానికి ఏర్పాట్లు ఉన్నాయి. తిరుమలలోని ప్రతి కళ్యాణ కట్ట దగ్గర యాత్రికుడికి బ్లేడ్లో అరముక్కి ఇస్తారు. అంటురోగాలకు ఆస్కారం లేకుండా తల వెంట్రుకలు తడుపుకోవడానికి డెటాల్ కలిపిన నీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. సాధారణంగా ఎక్కడైనా గుండు చేయించుకోవచ్చు. కానీ తిరుమలలో తలనీలాలు సమర్పించటం అంటే స్వామివారికి మొక్కు చెల్లించడంగా భావిస్తారు. వారికి తెలియకుండానే శ్రీవారికి కోట్ల రూపాయలు కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు భక్తులు. తిరుమలలో ప్రధాన కళ్యాణకట్ట ఆస్థాన మండపానికి సమీపంలోని హంతీరాంజీ మఠానికి సమీపంలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ తరువాత పద్మావతి అతిథి గృహం, పిఎసి 1, 2, 3, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, జిఎన్సి, నందకం, హెచ్విసి, కౌస్తుభం, సప్తగిరి అతిథి గృహాల దగ్గర కళ్యాణకట్టలు నిర్వహిస్తున్నారు. యాత్రికులు ఇక్కడ తలనీలాలు తీయడానికి వీలుగా 1200 మంది క్షురకులు 3 షిఫ్టుల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. తిరుమలలో 2 దశాబ్దాల కాలంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అని చెప్పక తప్పదు. 2005 మే నెలలో ప్రత్యేకంగా తొలిసారి మహిళా క్షురకులను కూడా విధుల్లోకి తీసుకుంది. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు అప్పట్లో వినిపించిన మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కువ మంది స్వాగతించారు. తాజాగా కళ్యాణకట్ట విస్తరణకు నిర్ణయం తీసుకోవడంతో మరింత మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించే అవకాశం ఉంది.